ఓకే మేడం, స్టార్ట్ చేయండి మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు పరమేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, నా సోయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వర్ గారికి, స్వర్ణమల్ల పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, వర్తమాన క్షణాలోని ఈ విశ్వానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామి రామ అనే పుస్తకంలో చదువుతున్నానంటే సహకరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇక్కడ కొన్ని నగరాల ప్రజలు గాలి పీల్చలేనంతగా విపరీతమైన కాలుష్యంతో నిండిపోయాయని విన్నాను. ఆ నగరాలకి దూరంగా ఉండే ప్రజలు ఇదేం పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకేం కాదని నమ్ముతారు. కానీ ఈ భూమి ఏకీకృత జీవావరణ సముదాయం. ఈ కాలుష్య మూలకాలు వాతావరణంలో పోగుపడిపోవడం వల్ల మొట్టమొదట గాలి, మేఘాలు కలుషితం అవుతాయి. అవి కాలుష్యం అవడం వల్ల వాటి జీవత్వం పోతుంది. దీనివల్ల వీటి మీద ఆధారపడే అన్ని రకాల జీవులు, మొక్కలు, జంతువులు, ఖనిజాలు అన్నీ నాశనం అవుతాయి. గాలి, మేఘాలు భూగోళాన్నంతా ఆవరించి ఉండటం వల్ల ఏదో ఒక ప్రాంతం కాక మొత్తం భూమి చెడు ప్రభావానికి లోనవుతుంది. ఇక్కడ హిమాలయ పర్వతాలలో కూడా దెబ్బతిన్న ప్రకృతి సమతుల్యం స్పష్టంగా కనపడకపోయినా ఇక్కడ ధాన్యాల, వనమూలికల జీవితం క్షీణించడం మొదలైంది. కారణం, భారత మైదాన ప్రాంతాలకి, హిమాలయాలకి వర్షాన్ని తెచ్చే మేఘాలు బంగాళాఖాతం నుండి వచ్చేవి. ఉదాహరణకి కోల్కతా లాంటి నగరాల కాలుష్యంతోనూ, బంగాళాఖాతం, హిమాలయాల మధ్య ఉన్న ప్రజల అంతర్గత పేదరికం వల్ల కాలుష్యం పెరిగి వాటి వల్ల కురుస్తున్న వర్షం కాలుష్యంతో కురవడం వల్ల ఇక్కడి పర్వత ప్రాంతాల నీళ్లలోని సూక్ష్మ పోషక విలువలు క్షీణిస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ పెరుగుతున్న కూరగాయల నాణ్యత తగ్గుతోంది. అలాగే ప్రజల ఆరోగ్యం కూడా తగ్గుతోంది. ప్రపంచం మొత్తానికి గాలిని, మేఘాల్ని రసాయన ఇంకా మానసిక విష పదార్థాలతో కలుషితం చేయవద్దని ఎలా చెప్పగలం? ఎవరు నీ మాట వింటారు? నువ్వు పిచ్చివాడివి కాదని ఎలా చెప్పగలవు? ప్రకృతి సమతుల్యాన్ని సంరక్షించాలంటే ప్రకృతి కాలుష్యాన్ని, దాని శక్తులను పునరుజ్జీవింపజేసే కార్యక్రమంలో మట్టి, నీరు, గాలి, అగ్ని కాలుష్యాలను నిర్వీర్యం చేయాలి. దీనికోసం పూర్వకాలంలో సాధువులు ఒక వ్యవస్థను కనుగొన్నారు. ఆ వ్యవస్థే యజ్ఞం. యజ్ఞంలో ప్రకృతి కాలుష్యాన్ని నిర్వీర్యం చేసి దాన్ని బలోపేతం చేసే పదార్థాలు ఉన్నాయి. అగ్ని మంత్రోచ్చారణ ద్వారా వాటిని సూక్ష్మ శక్తిగా మార్చి మనం అనుకున్న ప్రాంతంలోకి పంపగలం. అగ్ని ప్రక్రియ సాధువుల దృఢ సంకల్పం, మంత్రం ద్వారా ఉత్పత్తి అయిన సూక్ష్మ గ్రాహ్య శక్తి. అలాగే యజ్ఞం చేసే వ్యక్తి స్వభావము అన్నీ కలిసి ప్రకృతికి కొత్త జీవశక్తినిస్తాయి. యజ్ఞం ద్వారా ఉత్పత్తి అయిన శక్తి మేఘాలకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. దాంతో అవి స్వచ్ఛమైన వర్షాన్ని కురుస్తాయి.
స్వచ్ఛమైన వర్షము ఆరోగ్యకరమైన పంటలను ఇస్తుంది. ఆ పంటలను వినియోగించే వారి ఆరోగ్యము బాగుంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తారు. నువ్వు ఆరోగ్యకరమైన సమాజంలో ఉంటే ఈ ఉన్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అడ్డొచ్చే అడ్డంకులు చాలా తక్కువగా ఉంటాయి. గీతలో ఏం చెప్పారో గుర్తుంచుకు. యజ్ఞ సూత్రాలను అనుసరించి కర్మని ఆచరించని వారు నిస్సారమైన జీవితం గడుపుతారు. వారి పనులకు ఒక లక్ష్యం ఉండదు, వాటికి కోరుకున్న ఫలితాలు లభించవు. బోలే సోంబరి బాబాతో ఒక నెల ఉన్నాడు. ఈ నెల రోజుల సమయంలో ఇంద్రుడిని దేవతల రాజుని ఎందుకంటారో తెలుసుకున్నాడు. ఇంద్రుడు వర్షాలకి ఆధిపత్యం వహిస్తాడు. ఈ భూమి మీద ఉన్న జీవం పూర్తిగా వర్షం మీద ఆధారపడి ఉంటుంది. అతని చైతన్యంతోనే అన్ని శక్తులు సమాహారమై భూమిపై వర్షాలు పడతాయి. జీవులకు ప్రాణాధారమైన నీరు అందుతుంది. ఇతర దేవతామూర్తుల ముందు నిలిచి వాళ్ళ అంతర్గతాన్ని సఫలీకృతం చేసే దళనాయకుడు ఇతనే. ఇంద్రుడిని రుద్రుడనే పేరుతో కూడా పిలుస్తారు. రుద్రుడు అంటే బాధల సంతోషాల జల్లులను వెదజల్లేవాడు. యజ్ఞాలు జరుగుతుంటే అతను సంతోషాల జల్లులను కురిపిస్తాడు. ప్రజలు బద్ధకంతో, నిర్లక్ష్యంతో, కుటిలత్వంతో వ్యవహరించినప్పుడు మొదలు పెట్టినప్పుడు ప్రజలను బాధల జల్లులతో తడుపుతాడు. వామ్మో! అందుకే కొంతమందికి ఇంద్రుడు కరుణాంతరంగుడుగాను, మరికొంతమందికి భయంకరుడుగాను కనపడతాడు. సోంబరి బాబాతో బోలే ఉండడం వల్ల సామాజిక ఆచారాలు, మూఢనమ్మకాలు, పిడివాదాలు అన్ని శాస్త్రీయ యజ్ఞ ప్రక్రియలో కలిసిపోయాయని, దాంతో వేదకాలంలో ఋషులు చెప్పిన శాస్త్రీయ యజ్ఞ యాగాదులు అంతరించిపోయాయని తెలుసుకున్నాడు. నిస్సారమైన జ్ఞానంతో బ్రాహ్మణులు వేద మూలాల్లో తెలియజేసిన యజ్ఞ కర్మని విడదీశారని, హిందుత్వం కేవలం దాని శవాన్ని మాత్రమే మోసుకొని వెళ్తోందని, అందుకే వేద ఋషులు సంతానం తీవ్ర బాహ్యాభ్యంతర దారిద్ర్యంతో కలత చెందుతున్నారనే విషయం తెలుసుకున్నారు. వేద సారమే సోంబరి బాబా రూపమని బోలే గ్రహించాడు. ఆయన దేన్ని బోధించారు, కేవలం చేసి చూపిస్తారు. అతని దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలా మంది అమాయకులు, రైతులు, చిన్న వ్యాపారస్తులు, చేతి వృత్తి పనివారు ఉంటారు. అప్పుడప్పుడు కవులు, రచయితలు, ఉపాధ్యాయులు కూడా వస్తుంటారు. ఆయన చేతిలో కనీసం ఒక్క పుస్తకం కూడా ఉండదు. ఆయన ఇలాంటి ప్రసంగాలు చేయరు. ఒక విద్యార్థి కూడా ఆయన దగ్గర చదువుకోవడానికి ఏనాడు రాలేదు. సోంబరి బాబా వెళుతున్న రోజు లోపల అగ్నిని సేకరించు, వెలుపల అగ్నిని పూజించు అని దీవించాడు. లోపల అగ్నిని సేకరించు, వెలుపల అగ్నిని పూజించు. ఓకే. కృతజ్ఞతతో బోలే శిరస్సు నుంచి నా అంతటా నేను ఈ యజ్ఞం నిర్వహించవచ్చా అని అడిగాడు. దానికి సోంబరి బాబా మొదట నీలోని అగ్నిని మేల్కొల్పుకో, నువ్వు పరివర్తన చెందు. ఉపనిషదగ్నిని సాధువు తన తలపై ఎలా అవతరిస్తాడో ఆ విధం నేర్చుకో. నీలో నిద్రాణమై ఉన్న అగ్నిని బాబాజీ అగ్ని రవ్వలతో మేలుకొల్పుతాడు. ఒక గుహ నుండి మరో గుహకు ఆ అగ్నిని ఎలా తీసుకెళ్లాలో బాబాజీ నేర్పుతారు. లక్షలాది గుహలు, మానవ హృదయాలు చీకటిలో మునిగిపోయి ఉన్నాయి అని బదులిచ్చాడు. అపార జ్ఞాన సంపదతో కూడిన ఆ ఆశీర్వచనంతో బోలే గడ్వాల్ హిమాలయాల్లో పేరొందిన చంద్రబాబాని శక్తి మందిరంలో ఉన్న తన గురువుని కలుసుకోవడానికి తిరిగి వెళ్ళాడు. సమయం చూసుకుని
అపార జ్ఞాన సంపదతో కూడిన ఈ ఆశీర్వచనంతో బోలే గడ్వాల్ హిమాలయాల్లో పేరొందిన చంద్రబాబా అని శక్తి మందిరంలో ఉన్న తన గురువుని కలుసుకోవడానికి తిరిగి వెళ్ళాడు. సమయం చూసుకొని బోలే సోంబరి బాబాతో తన అనుభవాల గురించి బాబాజీకి వివరించాడు. ఆయన బోలే పురోగతి చూసి సంతృప్తిగా నవ్వారు. తను ఏం నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టమని ఆయన బోలేతో చెప్పారు. ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని మీమాంసలో ఉండిపోయాడు బోలే. ఎందుకంటే అతడు బాబాజీ దగ్గర, మరికొంతమంది సాధువుల దగ్గర ఎన్నో విషయాలు చాలా నేర్చుకున్నాడు. గుడారి బాబా దగ్గర నేర్చుకున్న ఆధునిక శ్వాస పద్ధతులతో కూడిన హఠయోగం, తన గురుప్రాత స్వామి శివానంద నుండి వేదాంత పద్ధతిని అనుసరించి స్వీయ ప్రతిబింబం యోగం, అఘోరి బాబా నేర్పిన నాభి ధ్యాన యోగం, సోంబేరి బాబా నేర్పిన అగ్ని కర్మ యోగం, ఇన్ని ఉన్నాయి. సాధన మొదలు పెట్టాలంటే వీటిల్లో ఎక్కడి నుండి ప్రారంభించాలి, వాటన్నింటినీ ఎలా సాధన చేయాలి, ఈ ప్రశ్నలన్నీ బోలేని చుట్టుముట్టాయి. అదే విషయాన్ని బోలే బాబాజీని అడిగారు. దానికి బాబాజీ నాభిని కేంద్రంగా చేసుకుని ధ్యానం చేయమన్నారు. సాధన పూర్తయిందని తాను చెప్పే వరకు కుమావు హిమాలయాల్లో హల్దావని ప్రాంతంలో గల సీతాబని గుహలో ఉండమన్నాడు. ఎక్కువ సామగ్రి తీసుకెళ్లకు, ఉండాలి. ఎవరితోనూ స్నేహ సంబంధాలు పెట్టుకోకు. ఎక్కువ గొడ్డలి అంటే అఘోరి బాబా నేర్పిన నాభి ధ్యాన యోగం, సోంబరి బాబా నేర్పిన అగ్నికర్మ యోగం, ఇన్ని ఉన్నాయి. సాధనాలు మొదలు పెట్టాలంటే వీటిల్లో ఎక్కడి నుండి ప్రారంభించాలి, వాటన్నింటినీ ఎలా సాధించాలి, సాధన చేయాలి, ఆ ప్రశ్నల్ని బోలేకి చుట్టుముట్టాయి. అదే విషయాన్ని బోలే బాబాజీని అడిగారు. దానికి బాబాజీ నాభిగా కేంద్రంగా చేసుకొని ధ్యానం చేయమన్నారు. సాధన పూర్తయిందని తాను చెప్పే వరకు కనువు హిమాలయాల్లో అల్దావని ప్రాంతంలో గల సీతాబని గుహలో ఉండమన్నారు. ఎక్కువ సామగ్రి తీసుకెళ్లకు. 2 జతల బట్టలు, ఒక దుప్పటి, నీటి కుండ, పిష్యపాత్ర. గుహలో హోమం చేసుకోండి. గుహలో హోమం కోసం ఓ గొడ్డలి ఉండాలి. ఎవరితోనూ స్నేహబంధాలు పెట్టుకోకు. వేకువ సమయంలో కూర్చొని శరీరంలో అగ్నికి కేంద్ర స్థానమైన నాభిపై దృష్టి కేంద్రీకరించి ధ్యానం మొదలు పెట్టు. ఈ నాభి మధ్య భాగంలో అగ్ని ఉంచగానే స్పృహ తప్పుతుంటే ఆ సమయంలో మెల్లిగా కళ్ళు తెరచు. ఎదురుగా ఉన్న హోమగుండంలోని అగ్నిని చూడు. కళ్ళు మూసుకో. ఆ దృశ్యాన్ని నీ నాభి కేంద్రంలో ప్రతిష్ఠించు. ఇది మంత్రం. నీ ధ్యాస సమయంలో ఈ మంత్రాన్ని గుర్తుంచుకో. ప్రతిరోజు మధ్యాహ్నము నీ భిక్ష పాత్రలో దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళు. దొరికిన భిక్షతో తృప్తిపడు. సాధన కాలం అంతా ఎవరి మీద దేని మీద ఆధారపడకుండా ఉండాలి అని బాబాజీకి లోపలి సాధన కాలం అంతా ఎవరి మీద దేని మీద ఆధారపడకుండా ఉండాలి అని బాబాజీ బోలేకి చెప్పి సీతాబని గుహకి పంపించారు. బోలే గుహకి వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అది ఖాళీగా ఉన్నట్టే ఉంది. ఆ గుహ ఎంత మాత్రమూ సౌకర్యంగా లేదు. అక్కడున్న చెత్తంతా తీసి పారేసి హోమం వెలిగించడానికి చాలా రోజులు పట్టింది. అంతేగాక అక్కడున్న చెత్తంతా తీసి పారేసి హోమం వెలిగించడానికి చాలా రోజులు పట్టింది. అంతేకాక ప్రతిరోజు కర్రలు, మొద్దులు పోగు చేయడానికి చాలా సమయం పట్టేది.
ఆ కర్రల విపరీతమైన పొగతో మండేది. ఆ పొగ గుహ మొత్తం కమ్మేసేది. ఎవరి మీద ఆధారపడవద్దని బాబాజీ చెప్పారు. ఆ మాట గుర్తున్నా సరే ఎండుకట్టెల కోసం గ్రామ ప్రజల మీద ఆధారపడక తప్పింది కాదు. లోపలికి ఆధారపడక తప్పింది కాదు బోలేకి. అందుకే గ్రామస్తులకి కావలసిన కట్టెలను సరఫరా చేసేవారు. చివరికి ఒక వారం తర్వాతే బోలే తన దినచర్యలను మొదలు పెట్టగలిగాడు. మొదట్లో వీలైనన్ని కట్టెలు అడవి నుండి పోగు చేసుకుని గ్రామస్తుల నుండి కొద్ది కట్టెలు మాత్రమే తీసుకునేవాడు. కానీ క్రమంగా గ్రామస్తుల ఉదారంగా తనకు కట్టెలు తెచ్చిపెట్టసాగారు. దాంతో అతడు తానే స్వయంగా కట్టెలు పోగు చేసుకుని పని నిలిపివేశాడు. చివరికి ఒక వారం తర్వాతే బోలే తన దినచర్యలను మొదలు పెట్టగలిగాడు. మొదట్లో వీలైనన్ని కట్టెలు ఆధారపడినప్పుడు మేడం చాలా మత్తుగా వచ్చేసింది మేడం. చివరికి ఒక వారం తర్వాత బోలే తన దినచర్యలను మొదలు పెట్టగలిగాడు. మొదట్లో వీలైనన్ని కట్టెలు అక్కడ ఉండి పోగు చేసుకుని గ్రామస్తుల నుండి కొన్ని కట్టెలు మాత్రమే తీసుకునేవాడు పెట్టగలిగాడు. మొదట్లో వీలైనన్ని కట్టెలు అడవి నుంచి పోగు చేసుకుని గ్రామస్తుల నుండి కొద్ది కట్టెలు మాత్రమే తీసుకునేవాడు. కానీ క్రమంగా గ్రామస్తుల ఉదారతకు తన కట్టెలు దాంతో అతడు తానే స్వయంగా కట్టెలను పోగు చేసుకొని పని నిలిపివేశాడు. ఇక ప్రతిరోజు గ్రామంలో దాంతో అతడు తానే స్వయంగా కట్టెలను పోగు చేసుకుని పని నిలిపివేశాడు. ఇక ప్రతిరోజు ప్రపంచం కానీ క్రమంగా గ్రామస్తుల ఉదారంగా తనకు కట్టెలు తెచ్చి పెట్టసాగారు. దాంతో అతడు తానే స్వయంగా కట్టెలను పోగు చేసుకునే పని నిలిపివేశాడు. ఇక ప్రతిరోజు గ్రామంలోకి విషపాత్రతో వెళ్లి గ్రామస్తుల నుండి భిక్ష చేసుకుంటే సరిపోయేది. 2 వారాల్లోనే అతడి సాధనలో ఒక క్రమంలో సాగిపోతుంది. ఇలా ఉండగా ఒక రోజు బయటికి వెళ్తున్న గుహలో నుండి ఓ గొంతు, నీ విధేయతకి మాకెంతో ఆనందంగా ఉంది అనే స్వరం వినిపించింది. నువ్వు ఆహారం కోసం ఎక్కువ భిక్షాటన చేయనవసరం లేదు. నీకు కావాల్సినంత ఆహారం ఇక్కడే తిను అని అంటుండగానే కంచం నిండా మేడం చాలా మేడం చాలా అంటే చాలా అదే మీరు పిలుస్తున్నారేమో అనుకొని కాసేపు ఆగిపోయాను మేడం. మీరేదో పక్కకున్నట్టున్నారు. అవును మేడం, నేను వీళ్ళకి అందుకే మళ్ళీ కిచెన్లోకి వీళ్ళు అరుస్తా ఉంటే వాళ్ళకి పాలు తాగిపించడానికి వెళ్ళాను పూసి. ఎందుక మేడం ఈరోజు మార్నింగ్ నుంచి తెల్లారి నుంచి అట్లే ఉంది మేడం. అసలు వంట చేస్తున్నారు, అంత విజ్ఞానం వినుకుంటూ చేస్తున్నా. అప్పుడు కూడా వంటల పనిలో కూడా ఇలాగ ఉంది మేడం. నాకు మళ్ళీ లేచి నిలబడి చేస్తుంటాను కదా, ఈరోజు మరీ ఎక్కువ ఉంది. ఎందుకో మరి. అదే మేడం, మీకు పొద్దున్న అర్థమైంది కదా ఎందుకనేది, ఏం చేయాలని. అవును మేడం. అలాగే పోతే దానిలో నుంచి ఏమొస్తుందో తీసుకోవాలంతే. ఓకే మేడం. నాకు ఆ స్థితి వస్తే చాలా మేలు మేడం. అసలు ఇంకా మనం మేలు అనుకోవడం మఠం అనుకోవడం కాదు మేడం. ఆ స్థితి తనంతగా తనకి ఎప్పుడు కావాలా అప్పుడు వస్తుంది కదా మేడం. అవునవును వస్తుంది మేడం. బాగుంది కదా మేడం. అంత బాగా స్పష్టంగా వచ్చాయి కదా, వస్తున్నాయి కదా. అవును మేడం. ఇంకా ఇలా ఉండగా ఒక రోజు బయటికి వెళుతుండగా గుహలో నుండి ఓ గొంతు, నీ విధేయతకి మాకెంతో ఆనందంగా ఉంది అనే స్వరం వినిపించింది. నువ్వు ఆహారం కోసం ఇకపై భిక్షాటన చేయనవసరం లేదు. నీకు కావలసినంత ఆహారం ఇక్కడే తిను అని అంటుండగానే ఓ కంచం నిండా ఆహారం కనబడింది. ఈ అతీంద్రియ చర్యకి బోలే పులికించిపోయాడు. గుహలో నివసిస్తున్న దేవతామూర్తుల అభిమానాన్ని చూరుకున్నందుకు, తనని ఒక నిజాయితీపరుడైన సాధకుడిగా వాళ్ళు గుర్తించినందుకు కాస్త గర్వించాడు. మనసంతా పులికిస్తూ ఉండగా ఈ గుహకు
పంపించినందుకు తన గురువుకి మదిలోనే కృతజ్ఞతలు తెలుసుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించి ఆనాటి నుంచి ఆహారం కోసం గ్రామంలోకి వెళ్లి భిక్షాటన చేయడం మానుకున్నాడు. హోమగుండానికి కావలసిన కట్టెలను గ్రామస్తులు సరఫరా చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండా గుహలోనే ఆహారం దొరుకుతుంది. ఆ 2 వారాల తర్వాత అతని సాధన క్రమ పద్ధతిలో కొనసాగడం మొదలైంది. సాధన పూర్తయిన తర్వాత గురువు గారి దగ్గరకు వెళ్తూ ఆయన తనను చూసి తప్పక గర్వపడతాడని బోలే అనుకున్నాడు. కానీ అతన్ని చూసిన వెంటనే బాబాజీ, సోమరిపోతా, వెళ్ళి గుహలో బతుకు, నీకు నాతో ఉండాల్సిన అవసరం లేదు, ఒక స్వతంత్రంగా జీవిగా ఉండాలనుకున్నాను, పరాన్న జీవిగా కాదు అంటూ గద్దించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత బోలే సాధన మందబుద్ధులకి బద్ధకస్తులకి అన్వయించే విషయం కాదు, అన్ని సాధువుల మాటల్లోని అర్థాన్ని గ్రహించాడు. అలాగే గురుబోధన జాగ్రత్తగా ఎంతో నైపుణ్యంతో తన సాధనతో వక్రీకరించకూడదని గ్రహించాడు. గుహలోని అనుభవం ద్వారా మానవ మెదడుకి ఇంద్రియ జ్ఞానానికి ఆవల ఒక అత్యున్నతమైన వాస్తవికత ఉందనే బోలే గ్రహించారు. మెదడుకి ఇంద్రియ జ్ఞానానికి ఆవల ఒక అద్భుతమైన వాస్తవికత ఉందనేది బోలా గ్రహించాడు. మనకి అర్థమైనా కాకపోయినా నిస్సందేహంగా మహర్షుల అమరజీవులుగా ఉన్నారని అతడికి తెలుసు. ఆ జీవితం జన్మ మరణాల సరిహద్దులకి ఆవల విస్తరించిందని, ఆ అమరత్వాన్ని తనకు తానుగా గుర్తించడమే జీవిత, అంతే తప్ప శారీరక అవసరాలను ఇంద్రియ అనుభవాలను పొందడం వాస్తవ జీవన లక్ష్యం కాదని గ్రహించాడు. మరోసారి బోలే తన జీవితాన్ని తరచి చూసుకున్నాడు. ఒక్కోసారి బోలే తన జీవితాన్ని తరచి చూసుకున్నాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకుని తనకు తానుగా ఈ ప్రపంచక శూన్యతను గుర్తు తెచ్చుపెట్టుకున్నాడు. అవతలి నుండి తనకు తాను మేడం చూస్తున్నాను మేడం. ఏంటి మేడం ఇలాగా లేచి నిల్చుంటాను ఏంటి మేడం కాసేపు? కాదు మేడం, అమ్మ ప్రేమ అంటే ఏంటో చూస్తున్నా. వాళ్ళ అవునా, బిడ్డలు లేని తల్లి, తల్లి లేని బిడ్డలు ఇద్దరు కలిసి ప్రేమలో మునిగిపోతున్నారు. సూపర్. మరోసారి బోలే తన జీవితాన్ని తరచి చూసుకున్నాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకుని తనకు తానుగా ఈ ప్రాపంచిక శూన్యతను గుర్తు తెచ్చుకున్నాడు. అతని తండ్రి ఎలా చనిపోయాడో, తన తల్లి ఎలా గుడ్డిదైందో, తన గురించి తన వదిన తప్ప ఇంకెవరు ఎలా పట్టించుకోలేదో, శారీరకంగా తన కుటుంబం నుంచి తాను ఎలా విడిపోయాడో గుర్తు చేసుకున్నాడు. కానీ ఈ విషయాలతో సంబంధం లేకుండా బాబాజీ, ఇతర సాధువులు తనకు ఎలా పెంచి పెద్ద చేశారో, తన బాల్యంలో ఇంత పసివాడిలాగానే ఉన్నప్పుడు ఖజురహోలో దేవీమాత తన దృష్టిపథాన్ని విస్తారం చేసే చూపు తనకి ఎలా ప్రసాదించిందో, గురువుల ప్రేమతో అనుగ్రహించిన దీవెనలు తనని లక్ష్యం వైపు ఎలా నడిపిస్తున్నాయో మనసులో ఆలోచిస్తున్న కొద్దీ ఈ ప్రపంచం సారహీనమైనదని భావన అతనిలో నిర్ధారితమవసాగింది. ఇలాంటి ప్రపంచంలో మిళితం కాకూడదని, పరిపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించే ఋషుల మార్గాన్ని మాత్రమే అనుసరించాలని కడసారిగా నిర్ణయించుకున్నాడు.
దైవానుగ్రహాన్ని ఎప్పుడు గౌరవించాలో, ఎప్పుడు దాని నుంచి దూరంగా ఉండాలో బోలేకి ఇప్పటికీ అర్థం కాలేదు. సీతాబని గుహలో గాలిలోంచి పళ్ళెం నిండా ఆహారం రావడం దైవానుగ్రహం కాకపోతే మరేమిటి? నేను అడగలేదు, నాకు దాన్ని ఆపగలిగే శక్తే లేదు అనుకున్నాడు బోలే. అయితే నేను ఇతరుల మీద ఆధారపడటం మాత్రం నిజమే. అంతేకాదు, ప్రతిరోజు భిక్షాటన చేయమని చెప్పిన గురువు గారి మాటలను ధిక్కరించింది కూడా వాస్తవమే. దైవ కృపను ప్రత్యేకిస్తూ కేవలం గురువు గారి ఆజ్ఞలను శిరసావహిస్తూ ఉండే పరిస్థితిని ఎలా నిర్వహించగలను అని అంతర్మతం చెందసాగాడు. అలాంటి పరిస్థితిని అప్పటి విచక్షణ జ్ఞానానికి పరిచయం లేదని అంతటి విచక్షణ జ్ఞానానికి వదిలేయడం, జరిగిపోయిన విషయాలను అంత లోతుగా ఆలోచించడం అంటే కాలాన్ని వృధా చేయడమే అని నాకు బాగా వివరించారు. ఇంకా గుహలో నివసించే ఋషులను గౌరవించడం ఆ అదృశ్య శక్తుల ఆచారం అని కూడా చెప్పాడు. నువ్వు మొదటిసారి ఆహారాన్ని అంగీకరించిన తర్వాత సున్నితంగా ఆ గురువు గారి ఆదేశానుసారం నేను ప్రతిరోజు మీ దాతృత్వాన్ని అంగీకరించలేను అని చెప్పాల్సింది. అలాగే మీ దీవెన నాకు ఇవ్వాలి. కనుక నాకు కావలసినప్పుడు వాటిని సాధించుకోగలమని పూర్తవుతుంది అని జవాబు అన్నారు. పూర్తవుతుంది అని అనాల్సింది అన్నారు బాబు. బోలే ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి విచక్షణ జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలని అడిగాడు బాబాజీ. ఎవరైనా గాయత్రి మంత్ర జపం ద్వారా మనసును ప్రకాశింపజేసి బుద్ధికి పదును పెట్టవచ్చు. వేద ఋషులు, సాధకులు ఈ సంప్రదాయాన్ని ఆచరించేవారు. ఆ తర్వాత ఉన్నత స్థాయి సాధన ప్రక్రియ ద్వారా తీర్చుకునేవి. కానీ నేను కనుక సన్యాసం తీసుకుంటానని ప్రమాణం చేస్తే ఈ ప్రాపంచిక అంతాలకు, వాటి ప్రేరణకు దూరంగా ఉండగలనా? అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా నా సాధన విజయవంతం కొనసాగుతుంది కదా. కాదు మేడం, ఆపేద్దాం మేడం. మేడం మళ్ళీ ఆఫ్ అయిపోతుంది కదా మేడం. కరెక్టే మేడం, అంతలా అలా ఉంటే మరి ఎట్లా చెప్పండి, అది కరెక్ట్ కాదేమో. అలాగే ధ్యానంలో కూర్చోండి మేడం. ఓకే మేడం, ఓకే మేడం. ఎందుకంటే ఎంతసేపు బలవంతం చేసి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమొస్తుంది, మీరు ఎంతసేపు కూర్చోగలరో అలా కూర్చోండి. ఆ స్థితిలో ఏంటి మీకు ఏమొస్తుందో చూడండి. ఓకే మేడం. ఓకే మేడం, ఏం పర్లేదు, చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.